హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కాకరకాయ గుజ్జు పులుసు. దానికి కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా చక్రాలలాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా, కొంచెం బెల్లం కూడా పక్కన పెట్టుకోవాలి. చింతపండులో కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టేసేసి ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు కూడా వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు కూడా వేసేసి వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని నూనెలో ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని వేగిన తర్వాత చింతపండు గుజ్జు అంతా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారము, కొంచెం బెల్లము, స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కొంచెం ఇంగు కూడా వేసేసుకుంటే పులుసులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనం శనగపిండి 1 స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ పోసేసి పేస్ట్ లాగా చేసుకొని కూరలో వేసుకుంటే గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ గుజ్జు పులుసు రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.